మహాభారతంలో మనం తెలుసుకోవాల్సిన వ్యక్తుల్లో ముఖ్యమైన వారు అభిమన్యుడు. అభిమన్యుడు పూర్వం మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్య కొన్ని రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామం ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ యుద్ధంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను వీడారు. ఈ యోధులలో భీష్మ పితామహుడు, కుంతి పెద్ద కుమారుడు కర్ణుడు, అర్జునుడి కుమారుడు అభిమన్యుడు వంటి వారు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యం కోసం యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు. వీరిలో అర్జునుని కుమారుడు అయిన అభిమన్యుని పాత్రకు ఎనలేని గౌరవం లభించింది. అతి చిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వీడి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు. సుభద్ర అర్జునుల కుమారుడైన అభిమన్యుడు. మహాభారతంలో అభిమన్యుడి గురించి తెలియని వారుండరు. అర్జునుడు సుభద్రల కుమారుడే అభిమన్యుడు. సుభద్రకు శ్రీకృష్ణుడికి చెల్లెలు. అందువల్ల అభిమన్యుడు శ్రీకృష్ణుడికి స్వయాన మేనల్లుడు. ఇక అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకుంటాడు. కృష్ణుడు పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో అర్జునుడికి వివరిస్తాడు. ఆ సమయంలో సుభద్ర గర్భంతో ఉంటుంది. ఆమె గర్భంలో ఉండే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం సగం వరకు మాత్రమే చెప్పి కావాలనే అర్జున్ని మరొక గదిలోకి తీసుకెళ్తాడు. దీంతో అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఛేదించడం వరకు మాత్రమే తెలుసు. అందులో నుంచి ఎలా బయటకు రావాలో తెలీదు. మహాభారత యుద్ధంలో 13వ రోజు ద్రోణాచార్యుడు కొంతమంది కౌరవ సేనలను ద్వారక వైపు మళ్లిస్తాడు. దీంతో కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు వారిని ఎదుర్కొనేందుకు ద్వారక వైపుకు వెళ్తారు. ఇక మిగిలిన 4 పాండవులను జయదత్తుడు కట్టడి చేస్తాడు. జయదత్తుడు కౌరవుల ఏకైక సోదరి దస్సులను వివాహం చేసుకుంటాడు. అందువల్ల అతను కౌరవుల వైపు యుద్ధంలో పాల్గొంటాడు. అలాగే అతనికి పాండవులతో పాత కక్షలు ఉంటాయి. ఈ క్రమంలో జయదత్తుడు కేవలం అర్జునుడు, కృష్ణుడి చేతుల్లో తప్ప ఇతరులెవరి తనను చంపకూడదని శివుడి నుంచి వరం పొందుతాడు. అలాగే అర్జునుడు కాకుండా మిగిలిన 4 పాండవులను ఒక్క రోజంతా బంధించి ఉంచే వరాన్ని కూడా జయదత్తుడు శివుడి నుంచి పొందుతాడు. దీంతో జయదత్తుడు ఆ 4 పాండవులను ఒక్క రోజంతా బంధిస్తాడు. మరోవైపు ద్వారకాలో కృష్ణుడు, అర్జునుడు కౌరవ సేనలను ఎదుర్కొంటారు. అయితే అదే అదునుగా భావించి ద్రోణాచార్యుడు పాండవ సైన్యాన్ని అంతం చేయడం కోసం పద్మవ్యూహం పన్నుతాడు. దాన్ని పసిగట్టిన అభిమన్యుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ వ్యూహంలోకి ప్రవేశించి దాన్ని ఛేదిస్తాడు. కానీ బయటకు ఎలా రావాలో అతనికి తెలియదు. దీంతో చివరకు అభిమన్యుడు కర్ణుని చేతిలో హతమవుతాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు ప్రతీకార జ్వాలతో రగిలిపోయి అభిమన్యుడికి మృతికి కారణమైన జయదత్తుడిపై పాశుపతాస్త్రం వేసి సంహరిస్తాడు. ఈ క్రమంలో అభిమన్యుడి మరణం పాండవులందరినీ కలిచివేస్తుంది. దీంతో వారు మరింత కోపాద్రుక్తులై యుద్ధం చేసి కౌరవులపై విజయం సాధిస్తారు. అయితే నిజానికి కృష్ణుడు కావాలంటే అభిమన్యుని రక్షించి ఉండేవాడు. కానీ అందుకొక కారణం ఉంది. అదేమిటంటే అభిమన్యుడు చంద్రుని కుమారుడు. చంద్రుడు ముందుగానే కృష్ణుడి నుంచి వరం తీసుకుంటాడు. తన కుమారుడు వత్సుడు అభిమన్యుడిగా జన్మిస్తాడు అని. అతని భూమిపై కేవలం 16 ఏళ్ళు మాత్రమే జీవిస్తాడని, తర్వాత ఒక్కరోజు కూడా తను అక్కడ ఉండడానికి వీలు లేదని, వెంటనే తన దగ్గరికి రావాలని చంద్రుడు కోరుతాడు. అందుకు కృష్ణుడు అంగీకరిస్తాడు. అందువల్లే కృష్ణుడు అర్జునుడికి పద్మవ్యూహం ఛేదించే విషయాన్ని సగం వరకు మాత్రమే చెబుతాడు. మిగిలిన సగాన్ని మరొక గదిలోకి తీసుకువెళ్ళి వివరిస్తాడు. దీంతో అభిమన్యుడికి ఆ వ్యూహంలోకి వెళ్ళడమే తెలుస్తుంది, బయటకు రావడం తెలీదు. ఫలితంగా అతను చనిపోయి తన తండ్రి చంద్రుణ్ణి చేరుకుంటాడు. అదంతా ముందే నిర్ణయించబడింది కనుకనే కృష్ణుడు అభిమన్యుని కాపాడలేదు. ఇదొక రకంగా చెప్పాలంటే అభిమన్యుడికి మరణం అటు అర్జునుడినే కాదు పాండవులందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. దీంతో తీవ్ర ఆగ్రవేశాలకు లోనై భీకర యుద్ధానికి దిగుతారు. అర్జునుడు అంతకు ముందు యుద్ధం చేయాలంటేనే సంశయించేవాడు. కానీ అభిమన్యుని మరణంతో అతనిలో యుద్ధకాంక్ష మరింత పెరుగుతుంది. దీంతో అతను యుద్ధరంగంలోకి ఏమాత్రం సంశయించకుండా ముద్దడుగు వేస్తాడు. కౌరవులను నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు.
ఆ యుద్ధకాంక్షను పెంచేందుకు అభిమన్యుడు కారణమవుతుంది. అసలు సగం దానివల్లే పాండవులు మరింత భీకరంగా యుద్ధం చేసి త్వరగా కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించారని చెప్పవచ్చు.